శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసి కొన. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పిల్చి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా. పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడవణకే ఫల పుష్పాదులు జల జలరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలలా ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతములదిరే దీనారవముల పరుగిడె బెదిరే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవర్ధితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో. మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిది బడత్రోసె పురము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా కోటున కృంగే పవనతనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. వానరోత్తమా ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గొని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గల
జలనిధి నవలీల దాటిపోగల నీదు మైత్రికడు ప్రాప్యము నాకు నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సత్కారము ప్రీతినందితిని రామకార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ అనాయాసముగా అంబరవీధిని పయనము చేసెడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి రామకార్యమతి సాహసమ్మని రాక్షస బలమతి భయంకరమని కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము బెంచే ఒకరినొకరు మించి కాయము బెంచిరి శతయోజనములు విస్తరించిరి పైనుండి సురలు తహతహలాడిరి ఇరువురిలో ఎవరిదో గెలుపనిరి సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధి గొని సమయమిదేనని క్షణములోన అంగుష్టమాత్రుడై ముఖము జోచి వెలివచ్చే విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించె సురస నిజ రూపముగొని నిరాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టె గ్రహించెను గుహను బోలు తన నోటిని తెరచెను కపివరుని గుంజి మృంగజూచెను అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమును చొచ్చి చీల్చెను సింహిక హృదయము చీలికలాయను సాగరమున బడి అసువులు బాసెను వారిధి దాటెను వాయుకుమారుడు లంక చేరెను కార్యశూరుడు నలువంకలను కలయచూచుచు నిజ రూపమున మెల్లగా సాగుచు త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను రజనీకరుని
వెలుగున తాను రజనీ చెరుల కనుల బడకను పిల్లివలె పొంచి మెల్లగా సాగెను ఉత్తర ప్రాకార ద్వారము చేరెను లంకారాక్షసి కపివరుగాంచెను గర్జన సేయుచు అడ్డగించెను కొండకోనలా తిరుగాడు కోతివి ఈ పురికి ఏ పనికై వచ్చితివి లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలియున్నా లంకను నేను లంకాధిదేవతను నీ ప్రాణములను నిలువున దీతును కదలక మెదలక నిజము పల్కుమని లంక ఎదుర్కొనే కపికిశోరునే అతి సుందరమి లంకాపురమని ముచ్చట పడినే చూడవచితిని ఈ మాత్రమునకు కోపమెందుకులే పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకనగా కొని లంకారాక్షసి కపికిశోరుని గర్జించి కసరి గద్దించి చరచను సింహనాదమును మారుతి చేసే కొండంత గతన కాయము బెంచే వామహస్తమున పిడికిలి బిగించే ఒకే పోటున లంకను కూల్చే కొండ బండలా రక్కసి దొల్లే కనుల పగిల్చి నోటిని తెరచే అబలను చంపుట ధర్మముగాదని లంకను విడిచే మారుతి దయగొని ఓ బల భీమా వానరోత్తమా నేటికి నీచే ఓటమెరిగితే ఈ నావో